ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణం గురించి మనం చర్చించబోతూ ఉన్నాం. కోర్స్ ఫస్ట్ మొదటి 2014-19 మధ్య ఎంత జరిగింది, 19-24 మధ్య ఎంత జరిగిందనే అంశం కూడా మనం బేరీజు వేస్తూ ఉన్నాం. రైట్, మూర్తి యాదవ్ గారు, నేను ఈ క్వశ్చన్ పదే ఎందుకు అడుగుతున్నానంటే 2014-19 మధ్య మీరు కూటమిగా అలయన్స్ ఫామ్ అయ్యారు. అది పూర్తిగా ఆ టర్మ్ పూర్తి కాకముందే విడిపోయారు. మీకు విభేదాలు రావడం వల్ల, విమర్శలు రావడం, కేంద్రం నుంచి మీరు తప్పుకున్నారు, రాష్ట్రం నుంచి వాళ్ళు కూడా తప్పుకున్నారు. కానీ అప్పుడు ఆ సమయంలో టీడీపీ అలిగేట్ చేసిన, బీజేపీ అధినాయకత్వం మీద చేసిన విమర్శల్లో రాజధాని నిర్మాణానికి కూడా డబ్బులు ఇవ్వలేదు, సహకరించలేదు అనే ప్రధానమైన అలిగేషన్ చేసింది. అవునా కాదా? ఇప్పుడు మేము విడిపోయామంటే దేనికోసం విడిపోయామండి? రాష్ట్రం కోసమే కానీ చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ ఇష్యూ, తెలుగుదేశం కోసం కాదండి. రాష్ట్ర అభివృద్ధికి కొద్దిపాటి లోటుపాట్లు ఉన్నాయి, సర్దుకున్నాం. గతం కదా, ఇప్పుడు వచ్చే రోజుల్లోనే బ్రహ్మాండంగా ఎటువంటి లోట్లు లేకుండా మేము చేయగలుగుతాం. దాని మీద ఎంతమందికి నమ్మకం కుదిరిందంటే దేశవ్యాప్తంగాన ఇది ఒక బ్రహ్మాండమైన రాజధాని చంద్రబాబు నాయుడు గారు కడతారని నమ్మకంతో షేర్స్ ఇష్యూ చేస్తే గంటల వ్యవధిలో 2000 కోట్లు ఆవేళ వచ్చిన సంగతి ఒకసారి మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను. మీకు రెండోది అంటారా, అక్కడ అభివృద్ధి జరిగిందా, జరుగుతుందా, అయ్యిందా అని మీరే అడుగుతాం. మీ విజువల్ చూస్తేనే అర్థమైపోతుంది అది ఎంతవరకు అయింది అనేది. బ్రహ్మాండమైన నిర్మాణాలు లేపాయి. ఇప్పుడు గతంలోని ఆంధ్రప్రదేశ్ లో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనవచ్చు అనే నుండి ఇప్పుడు రివర్స్ అయిపోయి ఇక్కడ 100 ఎకరాలు అమ్మితే అక్కడ ఎకరం కొనే పరిస్థితికి ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చింది. కానీ లేకపోతే ఆ దుస్థితి మనకు రాదండి. దాన్ని గతంలో దాని లోటుపాట్లు అప్పుడులోని కేవలం అభివృద్ధి కోసమే కొద్దిపాటి అభిప్రాయ భేదాలతో ఇడిపోవడం, లేకపోతే మరొకటి ఆ పదాలన్నీ కూడా మీకు చెప్పకూడదు. ఎందుకంటే సొమ్మాని ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో వచ్చే రోజులు ఇప్పుడు ఆ లోటుపాట్లు తెలిసాయి. వాళ్ళు కూడా, బీజేపీ వారు కూడా తెలుగుదేశం ఉంటే ఉపయోగాన్ని వాళ్ళు గ్రహించారు, వాళ్ళు ఉంటే మాకు ఉపయోగాన్ని మేము గ్రహించారు. ఇకపోతే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఇరువురు చర్చించుకొని ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా బ్రహ్మాండంగా మేము చేయగలుగుతాం. ఇది కేవలం అది ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెడితే 2 లక్షల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నామండి మనం. ఇవాళ దాని మీద కష్టంతో చేసిపోతే ఇవాళ అది బ్రహ్మాండమైన రాష్ట్రానికి వనరులు, ఒక రాష్ట్ర ఆస్తి అది శరవేగంగా అవుతున్న టైంలోని మరి దుష్టశక్తులాగా మూర్తి యాదవ్ గారు మీరు చెప్పినట్టుగానే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. అఫ్ కోర్స్ మీ పాలనలోనే, మీ పరిపాలనలోనే, మీ హయాంలోనే అవి నిర్మాణం జరిగినట్టుగా కూడా నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆ తర్వాత మారిన ప్రభుత్వం, ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో, మీరు వదిలిపెట్టిన సగంలో వదిలేసిన నిర్మాణాలలో కనీసం అతను పట్టుకోలేదా? కనీసం ఏమీ దాన్ని పూర్తి చేయలేదా? ఒక్కటి కూడా, ఒక్క బిల్డింగ్ కూడా? అదే కదా సార్ ఇబ్బంది. అస్సలు జరగలేదా? మా కూటమి గురించి మాట్లాడుకోమంటే మేము మాట్లాడలేం, కానీ వైసీపీ అక్కడ అరాచకాల గురించి చెప్పమంటే అసలు కొల్లాలి సార్. అసలు అక్కడ మనం వెళ్తే కళ్ళంపడి నీళ్ళు వస్తాయి. అంటే బొత్స సత్యనారాయణ గారు అన్నది కూడా కరెక్టే. అది శ్మశానం చేయాలని అనుకున్నాడు ఆయన. శ్మశానం చేయాలనుకుంటారు. చెప్పండి సార్. చెప్పండి మూర్తి యాదవ్ గారు, చెప్పండి. మూర్తి యాదవ్ గారు, హలో. మూర్తి యాదవ్ గారు చెప్పండి ప్లీజ్. అది అభివృద్ధి అనేది ఆయనకు ఒక ధ్యాస ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, ఒక కృషి ఉండాలి. 24 గంటలు చంద్రబాబు నాయుడు గారు సోమవారం అంటే పోలవరం అని పెట్టుకున్నాడు. ఆయన రాజధాని కోసం పూర్తి స్థాయి దృష్టి సారించారు. కాబట్టి అంత తక్కువ టైంలోని అన్ని ఎకరాలు సమకూరడం, దాని మీద నిర్మాణాలు జరగడం, ఎంత అద్భుతాలు జరిగాయంటే ఇంకా రాష్ట్రానికే బ్రహ్మాండమైన కాదు, దేశానికే అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్ కళలో సాకారమును, దేశం కూడా మన వైపు చూసే పరిస్థితి వచ్చిన మళ్ళీ ఆ దుస్థితి రాకుండా ప్రజలు గ్రహించారు, సరైన గుణపాఠం చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే ఎక్కువ సమయం కేటాయించి ఆయనకు ఉన్న పరిపాలన అనుభవం కోసం మనం చెప్పడం కాదు, ప్రపంచం ఏం చెప్తుంది ఆయన గొప్పతనం కోసం. అలాంటి వ్యక్తి చేతుల్లోకి మళ్ళీ 12వ తారీఖు నుండి వెళ్తున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇరువురి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో రావాల్సిన నిధులు రాబెడతాం. అవసరమైతే ఆయన గతంలో కూడా చెప్పారు, రాష్ట్రంలోని ఏదో రూపాన్న ఆ నిర్మాణం మా జీవితాశయంలో పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ, మీరే చూస్తారు. ఇప్పుడే మా పెద్దల మూర్తి గారు చెప్తున్నారు, అది సంవత్సరంలోనే మళ్ళీ ఆ నగరాన్ని
కట్టి చూపిస్తామని మా ప్రగాఢ విశ్వాసం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము డెఫినెట్ చేసి తీరుతామండి. రైట్ రైట్. మూర్తి గారు, విశ్లేషకులు మూర్తి గారు, అంటే గత ప్రభుత్వం ప్రధానంగా ఏం చెప్పిందంటే అమరావతి విషయంలో 2 రీజన్స్ మెయిన్గా చెప్పడం జరిగింది. ఒకటేమో ఒక సామాజిక వర్గం నేత సంబంధించిన వ్యక్తులంతా కూడా అక్కడ ఎక్కువ ఉన్నారు, వాళ్ళంతా సిండికేట్ అయ్యి అక్కడ లబ్ధి పొందారు, అదొక రీజన్ చెప్తే, ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడం అంటే అంటే పచ్చని పంట పొలాన్ని తీసేసి బిల్డింగ్లు అవి కన్స్ట్రక్షన్ చేయాలంటే 1,00,000 కోట్ల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంత అవసరం లేదు కాబట్టి మేము ఆల్రెడీ డెవలప్ చెందినటువంటి సిటీస్ని